వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్ గేమింగ్ పై 28% గా మారబోతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ సంజయ్ అగర్వాల్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా గేమింగ్ కంపెనీలకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. సెప్టెంబర్ 30లోగా అన్ని రాష్ట్రాల శాసనసభలు జీఎస్టీ సవరణ బిల్లు 2023ని ఆమోదించాలని లేదా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని సంజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఇది అమల్లోకి వచ్చిన 6 నెలల తర్వాత ఫలితాలను రివ్యూ చేస్తామని ఆయన వెల్లడించారు. ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందెం, క్యాసినోలపై 28% జీఎస్టీ విధిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ జూలైలో ప్రకటించింది. ఆగస్టు 2వ తేదీన 51వ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం చాలా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లో 80% జీఎస్టీ చెల్లిస్తున్నాయి. క్యాసినోలు, బెట్టింగ్, అలాగే అవకాశంతో కూడిన ఇతర గేమ్లు 28% జీఎస్టీ పరిధిలో ఉంటాయి. గుర్రపు స్వారీ లేదా గుర్రపు పందాల్లో ఒక బెట్టింగ్ వచ్చే వాటా విలువపై ప్రస్తుతం 28% జీఎస్టీ వసూలు చేస్తుంది. భారత్లో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ ఎంత ఉంటుందో ఆ లెక్కలన్నీ ఒకసారి చూసేద్దాం. దేశంలోని 40 కోట్ల మంది ప్రజలు ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. 2025 నాటికి పరిశ్రమ విలువ $5 బిలియన్, అంటే దాదాపు 41,000 కోట్లుగా ఉంటుందని అంచనా. దేశీయ మొబైల్ గేమింగ్ పరిశ్రమలు 2017-20 మధ్య సంవత్సరానికి 38% చొప్పున వృద్ధి చెందాయి. భారతదేశం తర్వాత చైనా, అమెరికాల గేమింగ్ వృద్ధి 8% నుంచి 10గా ఉన్నాయి. ఈ లెక్కలు చాలు ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవడానికి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీఎస్టీ నిబంధన పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది అర్థం చేసుకుందాం. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా అనేక పెద్ద కంపెనీలు ఆన్లైన్ గేమింగ్ రంగంలో ఉన్నాయి. ఈ రంగానికి సంబంధించి దాదాపు 1,00,000 మంది నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గేమింగ్, జూదం రెండింటికి మధ్యన చాలా తేడా ఉంది. జూదం అంటే గ్యాంబ్లింగ్ అనేది అదృష్టంపై ఆధారపడి ఉండే పందెం, ఉదాహరణకు రమ్మీ వంటివి. మరోవైపు గేమింగ్ అంటే చెస్ లాంటి స్కిల్స్తో ఉండే ఆటలు. ఇవి మానసిక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయి. ఈ రెండు రకాలకు నిర్వచనంతో పాటు కొన్ని నియమాలు కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐటీ చట్టం 2021 సవరణ ప్రకారం అవకాశం ఉంటే అదృష్టం ఆధారంగా ఉన్న అన్ని ఆటలను ప్రభుత్వం జూదంగా పరిగణిస్తుంది. ఇటువంటి అన్ని ఆటలను ప్రభుత్వం దశల వారీగా గుర్తించి క్లోజ్ చేస్తుంది. ఇటువంటి ఆన్లైన్ గేమ్స్ ఆడవారికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పటి వరకు గేమింగ్ ప్లాట్ఫామ్కు వినియోగదారుడు ₹10 కమిషన్ చెల్లించాలి. ఆన్లైన్ గేమింగ్ ద్వారా వినియోగదారుడికి ₹100 సంపాదిస్తే ₹90 మిగులుతుంది. కొత్త రూల్స్ ప్రకారం అయితే మొత్తంపై 28% జీఎస్టీ, అంటే ₹25 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అన్ని తీసేస్తే మనకు ₹64 మాత్రమే వస్తుంది. గతంలో ₹90 వచ్చేది. ఇప్పుడు ఇదివరకులా గంటలు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కూర్చుంటే మీకు అదృష్టం బాగుంది, లాభం వస్తే అందులో ఒక వంతు ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఎంత ఆన్లైన్ గేమ్స్లో మునిగిపోతే అంత ప్రభుత్వానికి ఆదాయం. ఇంతకు ముందు 10వ వంతు గేమింగ్ కంపెనీ తీసుకునేది, ఇప్పుడు దాంతోపాటు ప్రభుత్వానికి కూడా తీసుకుంటుంది. ఇకపై గేమింగ్స్ ఆడాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. వాస్కో డి గామా 1497లో ఈ తేదీన లిస్బన్ నుండి 4 నౌకల సముదాయంతో బయలుదేరాడు. వాస్కో డి గామా తర్వాత పశ్చిమ ఐరోపా నుండి ఆసియా వరకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా సముద్ర మార్గాన్ని తీర్చాడు. ప్రపంచ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికాడు. 1497 వాస్కో డి గామా భారతదేశానికి దారి కనుక్కోవడానికి లిస్బన్ రేవును వదిలి బయలుదేరాడు. 1954 భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బాక్రంగ్ నగ్గల్ ప్రాజెక్టును ప్రారంభించారు. 2008లో కల్కా సిమ్లా రైలు మార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. 2008 మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి. జూలై 8, 1951న ఫ్రాన్స్ రాజధాని నగరమైన ప్యారిస్ 2000 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటుంది. సిటీ ఆఫ్ లైట్స్ దాదాపు 250 BCలో స్థాపించబడింది. జూలై 8, 1972 నిక్సన్ పరిపాలన సోవియట్ యూనియన్కు $750 మిలియన్ల ధాన్యాన్ని విక్రయించే ఒప్పందాన్ని ప్రకటించింది. అయితే సోవియట్లు సబ్సిడీతో కూడిన అమెరికన్ ధాన్యాన్ని రహస్యంగా కొనుగోలు చేయడంతో నిమగ్నమై ఉన్నారు. దీని ఫలితంగా విమర్శకులు ది గ్రేట్ గ్రెయిన్ రాబరీ అని పిలుస్తారు. ఏడుగురి సంధింటి రాజశేఖర్ రెడ్డి తెలుగు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే మహానేత. ఆయన అభిమానులంతా ముద్దుగా వైఎస్ఆర్ అని పిలుచుకునే ఆయన 2004-09 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రజారంజక పాలన అందించారు. కేవలం 5 ఏళ్ల కాలంలోనే ఆయన తనదైన పాలనతో తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారు. 2003లో మండు వేసవిలో సుమారు 1467 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. 2004లో సీఎంగా బాధ్యతలు
బాధ్యతలు చేపట్టిన ఆయన అనేక రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్పై తొలి సంతకాన్ని చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 18 అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలతో పరిపాలనలో చెరగని ముద్ర వేశారు. జూలై 8న వైఎస్ జయంతి సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా వైఎస్ పూర్తి పేరు ఏడుగురి సంతింటి రాజశేఖర్ రెడ్డి. 1949 జూలై 8న జయమ్మ రాజారెడ్డి దంపతులకు కడప జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంబెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. రేవతి తెలుగు సినిమా నటీమణి, ఒక జాతీయ చలనచిత్ర నటి, చలనచిత్ర దర్శకురాలు. మలయాళ సినిమా, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించారు. 3 వేరువేరు విభాగాల్లో నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వాటితో అనేక ప్రశంసలు గెలుచుకుంది. రేవతి శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకురాలు. 7 సంవత్సరాల వయసు నుంచి నాట్యం నేర్చుకుని 1979వ సంవత్సరంలో చెన్నైలో ఆమె అరంగేట్రం నాట్యం ప్రదర్శన ఇచ్చింది. సినిమాలకే కాకుండా రేవతి అనేక రకాల సామాజిక సంస్థల్లో పాల్గొంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది బన్యన్, ఎబిలిటీ ఫౌండేషన్, ట్యాంకర్ ఫౌండేషన్, విద్యాసాగర్, చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, భారతదేశ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అనేక చిత్రోత్సవాలలో సభ్యురాలుగా కూడా పనిచేసింది. రేవతి 1966 జూలై 8న కొచ్చి, కేరళలో జన్మించారు. 1972 జూలై 8న జన్మించిన సౌరవ్ గంగూలీ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. కోల్కతాకి చెందిన ఈ క్రీడాకారుడు టెస్ట్ కెప్టెన్ గా భారత్కు పలు విజయాలు. ఎడమ చేత్తో బ్యాటింగ్, కుడి చేత్తో మీడియం పేస్ బౌలింగ్ చేయగల గంగూలీకి బెంగాల్ టైగర్, కోల్కతా యువరాజు, దాదా అనే ముద్దు పేర్లున్నాయి. 2002 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించి అత్యధిక టెస్ట్ విజయాలు సాధించి పెట్టిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. 2003 ప్రపంచ కప్ క్రికెట్లో ఫైనల్కి చేరిన భారత జట్టుకు నాయకుడు కూడా ఇతనే. 2006 ప్రారంభంలో భారత జట్టు నుంచి దూరమైన మళ్లీ డిసెంబర్లో జట్టులోకి ప్రవేశించి 2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో తన ప్రతిభను నిరూపించాడు. 2008 అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో అంతర్జాతీయ గతి నుంచి రిటైర్ అయ్యారు. గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్కు 5 ఏళ్లు, 2019 నుంచి 2022 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. మీరా చోప్రా దక్షిణ భారతదేశ చలనచిత్ర నటి, ప్రచారకర్త. 2006లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీరా చోప్రా హిందీ, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించింది. మీరా చోప్రా 1983 జూలై 8న సుదేశ్ చోప్రా, నీలం చోప్రా దంపతులకు జన్మించింది. బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రా, మున్నారా చోప్రాలు మీరా చోప్రాకి బంధువులు. నటుడు సూర్య ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. 2005లో ఎస్జే సూర్య నటించిన అప్నే అర్యూర్ అనే తమిళ సినిమాను మీరా చోప్రా తొలి చిత్రం. 2006లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో దాదాపు 30 సినిమాలు నటించింది. నీతూ కపూర్ ఒక భారతీయ నటి. ఆమె 1960ల చివరి, 1970లు, 1980ల స్టార్టింగ్లో హిందీ సినిమాల్లో నటించింది. 2012లో సింగ్ ముంబైలో బాంద్రా బ్యాండ్ స్టాండ్లోని వాక్ ఆఫ్ ది స్టార్స్ అనే ఎంటర్టైన్మెంట్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించారు. సింగ్ స్వాష్ ప్లక్కలర్ చిత్రం సూరజ్లో ఆమె అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రొమాంటిక్ కామెడీ దో కలియన్లో ద్విపాత్ర అభినయం చేసి ఆమె విజిలెంట్ చిత్రం రిక్షావాలాతో పరిణితి చెందిన పాత్రలకు తన పరివర్తనను ప్రారంభించింది. నాసిర్ హుస్సేన్ యొక్క మసాలా చిత్రం యాదవ్కి భారత్తో ఆమె డాన్సర్గా కనిపించింది. క్రైమ్ డ్రామా చిత్రం దీవార్, థ్రిల్లర్ చిత్రం ఖేల్ ఖేల్ మే, సంగీతం చిత్రం కభీ కభీ, మసాలా చిత్రం అమర్ అక్బర్ ఆంతోని, ఫ్యాంటసీ చిత్రం ధరమ్ వీర్లో ఆమె పాత్రల్లో ప్రాముఖ్యతను సంతరించుకుంది. నీతూ సింగ్ పంజాబీ సిక్కు తల్లిదండ్రులను దర్శన్ సింగ్, రాజీవ్ కౌర్ సింగ్లకు న్యూఢిల్లీలో హర్నత్ కౌర్గా జూలై 8న 1958లో జన్మించారు.